ఫ్రెండ్స్ చాలా మందికి తెలిసే ఉంటది. మనకేమో విండోస్ 11 కొత్త అప్డేట్ అయితే వచ్చింది అక్టోబర్ 1 24H2 అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. బేసిక్‌గా ఏందంటే దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో మనకి ఏఐ ఫ్యూచర్స్ అయితే ప్యాకప్ చేసి ఇచ్చారు. బట్ నా సజెషన్ ఏందంటే ఒక 1 ½ మంత్ వరకు వెయిట్ చేసిన తర్వాత అప్‌గ్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మందికి బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. లైక్ స్టాప్ కోడ్ వచ్చేసరికి క్రిటికల్ ప్రాసెస్ డైడ్ అని చెప్పేసి ఒక బ్లూ స్క్రీన్ ఎర్రర్ అయితే వస్తుంది. ఇది బేసిక్‌గా ఏందంటే హార్డ్‌వేర్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే సాఫ్ట్‌వేర్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా డ్రైవర్స్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా మనకి ఈ ఎర్రర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అప్‌గ్రేడ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీకు ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ని ఎలా రిజాల్వ్ చేయాలో తెలిస్తే మీరు అప్‌గ్రేడ్ చేయండి. సో దట్ మీరు ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతారు. బట్ ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం అట్‌లీస్ట్ నవంబర్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేసిన తర్వాత అప్‌డేట్ చేయండి. సో దట్ అంతవరకు ఏదైనా చూసేసి బగ్స్ ఏమైనా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎస్పెషల్‌గా ఎవరైతే అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారో విండోస్ 11 వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే టెక్ తేజ దగ్గర ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.